జీవించాలి అనే విషయాలను మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ప్రజలకు సమాన హక్కులు వస్తాయో, ఎప్పుడైతే ప్రజలు ఆత్మగౌరవంతో నిలబడతారో అప్పుడు మన దేశం అనేది అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్రం అనేది బాగుపడుతుంది, మన గ్రామం అనేది బాగుపడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మన స్కూల్ విషయానికి వస్తే ఇట్లా చెప్పుకుంటే పోతే ఇంకా చాలాసేపు ఉంటుంది. మనం ముఖ్యంగా నేను సమయం కూడా ఎక్కువ లేకపోవడం వల్ల మన స్కూల్ గురించి చెప్తాను. నేను డిసెంబర్ 22, 2025 ప్రమాణ స్వీకారం చేసినాను. అదేవిధంగా వార్డు మెంబర్స్ అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే స్కూల్కి రావడం జరిగింది. అనుకోకుండా వచ్చిన, అంటే స్కూల్ ఇన్స్పెక్షన్ అలా కాకుండా అనుకోకుండా వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడున్న ప్రైమరీ స్కూల్ యాజమాన్యం కానీ, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఫ్యాకల్టీ కానీ, అదేవిధంగా హై స్కూల్ ప్రిన్సిపాల్ కానీ లేదా ఫ్యాకల్టీ కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకున్న బేసిక్ నీడ్స్ ఏంటి, సమస్యలు ఏంటి, విద్యాపరంగా స్కూలు డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలు కొన్ని చెప్పడం జరిగింది. వాళ్ళు అవన్నీ చెప్తా ఉంటే నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే ఏ నమ్మకంతో అయితే రామవరం గ్రామ ప్రజలు నన్ను గెలిపించారో ఆ నమ్మకం అనేది, ఆ సృష్టి ధర్మం అనేది ఈ గ్రామాన్ని, ఈ స్కూల్ను డెవలప్మెంట్ చేయడం కోసమే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ డెవలప్మెంట్ చేయాలంటే ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలి. అదేవిధంగా ఈ గ్రామాన్ని నడిపే గ్రామ పెద్దకి, సర్పంచ్కి కూడా అవగాహన ఉండాలి. గ్రామ సర్పంచ్కి అవగాహన లేదనుకో ఉపాధ్యాయులు చెప్పినా అర్థం కాదు. ఉపాధ్యాయులు రెగ్యులర్గా చెప్తూనే ఉంటారు, అర్థం కాకపోతే సబ్జెక్ట్ కాదు. ఎప్పుడైతే ఒక ఇంట్లో ఇల్లు బాగుపడాలంటే ముఖ్యంగా ఆ ఇంటికి పెద్ద వ్యక్తి, తండ్రి అయితే తండ్రి, పెద్ద కొడుకు అయితే పెద్ద కొడుకు ఎప్పుడైతే సత్ప్రవర్తనతో వ్యవహరిస్తాడో ఆ ఇల్లు అనేది బాగుపడుతుంది. నెక్స్ట్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అలా కాకుండా ఇంటికి పెద్ద వ్యక్తి అనేవాడు తప్పు చేసడం కానీ, లేదా ఇంటికి పెద్ద వ్యక్తి అనే వ్యక్తికి సరైన అవగాహన ఉన్నట్టయితే, అవగాహన లేకపోయినట్లయితే అది తప్పకుండా ఆ కుటుంబం మీద కానీ, ఆ వ్యవస్థ మీద కానీ తప్పనిసరిగా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆ వ్యవస్థ అనేది జరగాల్సిన విధంగా జరగకుండా జబ్బుపడిన వ్యక్తి లెక్క జబ్బుపడిన వ్యవస్థ అవుతుంది. అదేవిధంగా మసకపారిన వ్యవస్థ అనేది అవుతూ ఉంది. అదే విషయం మీద స్కూల్ ప్రిన్సిపాల్ గారు, ప్రైమరీ ప్రిన్సిపాల్ కానీ, హై స్కూల్ ప్రిన్సిపాల్ కానీ నాకు చెప్పడం జరిగింది. స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా అర్థం చేసుకోవడం జరిగింది. కొన్ని వ్యక్తిగతంగా డోనర్స్ ద్వారా చేసేటి ఉంటాయి, కొన్ని ప్రభుత్వం ద్వారా చేసేటి ఉంటాయి, కొన్ని పిల్లల ద్వారా చేసేటి ఉంటాయి. ఎవరు ఏ బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలను చేయాలి. అప్పుడు మాత్రమే మనం అందరం సక్సెస్ అవుతాం. గ్రామ పంచాయతీ సక్సెస్ కావాలంటే గ్రామ సిబ్బంది కానీ, వార్డ్ మెంబర్స్ కానీ, సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ తప్పకుండా ఒక అండర్స్టాండింగ్తో కలిసిమెలిసి ఉంటేనే జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ డెవలప్మెంట్ కావాలన్నా కానీ స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ కానీ, ఫ్యాకల్టీ కానీ, విద్యార్థులు కానీ, గ్రామ ప్రజలు కానీ అందరు కలిస్తేనే స్కూల్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. స్కూల్లో అనేవాళ్ళు విద్యార్థులు అనేది పెరుగుతూ ఉంటారు. స్కూల్లో విద్యార్థులు పెరగాలంటే ముఖ్యంగా స్కూల్ ఫ్యాకల్టీ మీద నమ్మకం కలగాలి, స్కూలు విద్యార్థుల మీద నమ్మకం కలగాలి, స్కూలు యాక్టివిటీస్ మీద నమ్మకం కలగాలి. ఇప్పుడు స్కూల్ డెవలప్మెంట్ కావాలి, అడ్మిషన్లు పెరగాలి, అడ్మిషన్లు పెరగడం లేదు అని ఒక ఇబ్బంది అనేది మనకు ఉంది. ఈ అడ్మిషన్ పెరగాలంటే ఏం చేయాలనేది మీరే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు నాకు తెలిసింది, నేను ఇక్కడ స్పీచ్లో ఇచ్చిపోయింది అనుకో, రేపు పొద్దున్న నుండి మళ్ళీ నేను ఇక్కడ రాను, గ్రామ పంచాయతీ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ. సో ఏంటంటే మీ స్కూల్ డెవలప్మెంట్ కావాలంటే, స్కూల్ డెవలప్మెంట్ అంటే బిల్డింగ్స్ కట్టేది కానీ, కన్స్ట్రక్షన్ సంబంధించి కానీ, డెవలప్మెంట్ సంబంధించి కానీ మేము చేయగలుగుతాం. కానీ విద్యార్థులలో నమ్మకాన్ని కల్పించాలంటే తప్పకుండా ఉపాధ్యాయులే చేయాలి. ఎందుకంటే నేను నా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ వరంగల్లో చదివిన. నేను అక్కడికి పోయిందంటే అక్కడున్న ఫ్యాకల్టీ కానీ, అక్కడున్న వ్యవస్థలో నాకు కొందరు వ్యక్తులు ఇంతకుముందుకు వేరే వాళ్ళ ద్వారా తెలిసి నేను అక్కడికి వెళ్ళిన. ఇక్కడ మన స్కూల్లో కూడా ఏంటంటే ఈ పిల్లలు ఒక 50 మంది ఉంటే ఈ 50 మంది ఇంకో 50 మందిని తీసుకొచ్చే విధంగా మన నమ్మకాన్ని కల్పించాలి. పలానా మ్యాథ్స్ సార్ అన్నాడు, బాగా చెప్తాడు, ఆయన దగ్గర మ్యాథ్స్ నేర్చుకుంటే నా కొడుకు బాగుపడతాడు అనే ఒక ఉద్దేశాన్ని, అదే నమ్మకాన్ని తప్పకుండా ఏంటంటే మనము ఆ పేరెంట్స్ కల్పించాలి. ఆ పేరెంట్స్ కల్పించాలంటే ఏం చేయాలి? మీరు తప్పకుండా ఏంటంటే కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది స్కూల్ తరఫున. అవేంటి అంటే కాంపిటీషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, క్విజ్ ఉంటుంది, ఇంకేదైనా మీరు చేసే యాక్టివిటీస్ సంబంధించి పబ్లిసిటీ చేసుకునేవి ఉంటాయి, సోషల్ మీడియా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇంత మంచి పిల్లలు నేను అంటే వీళ్ళకి ఇంత టాలెంట్ ఉందని నాకు తెలియదు. జనరల్గా ఏంటంటే డాన్స్ అవుతారంటే ఏం డాన్స్ అవుతారో చూద్దాం అనుకున్నా, కానీ వాళ్ళంతా స్కిల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ ఉన్నారంటే స్కిల్డ్ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు ఉండడం వల్ల వీళ్ళు తయారయ్యారు. దీన్ని పబ్లిసిటీ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం
ఈరోజు సరే నన్ను సర్పంచ్ని పిలిపించినారు, వార్డ్ మెంబర్స్ని పిలిపించినారు. వీలైతే వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలోకి చేర్పియనండి, వాళ్ళ పిల్లల్ని వేరే మోడల్ స్కూల్లోకి చేర్పియనండి. మీరు మాత్రం ఏదైనా స్కూల్లో ప్రోగ్రామ్స్ పెడితే తప్పకుండా ఈ రామవరంలో ఎవరి పిల్లల్ని స్కూళ్ళలోకి పంపిస్తున్నారో ఆ పేరెంట్స్ని తప్పకుండా ఈ ప్రోగ్రామ్స్కి పిలిపియండి. పిలిపిస్తే నా కొడుకు ఏదో స్కూల్ పోతాడు, ఆ స్కూల్లోనే ప్రోగ్రామ్స్ కాదు ఈ స్కూల్లోనే ప్రోగ్రామ్స్ అవుతున్నాయని వాళ్ళకి తెలుస్తుంది. ఈ ప్రోగ్రామ్స్ మీరు ఇంత బాగా చేసారు, ఇది ఎంత పబ్లిసిటీ చేసుకుంటే, పబ్లిసిటీ ఇన్ ద సెన్స్ ఏదో లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా అంటున్నాం, ఉన్నదాన్నే మేము ఇట్లా చేసినామని చెప్పేసి మీరు తప్పకుండా పేరెంట్స్కి తెలియజేయాల్సిన అవసరం ఉంది. చిన్నప్పుడు ఏంటంటే కొన్ని స్కూల్ ప్రోగ్రామ్స్ గ్రామ పంచాయతీ దగ్గర కూడా పెట్టేవాళ్ళం. మనం కూడా ఏదైనా అవకాశం ఉంటే స్కూల్ ప్రోగ్రామ్స్ గ్రామ పంచాయతీ దగ్గర పెడదాం. గ్రామ పంచాయతీ దగ్గర పెడితే ఏమవుతుందంటే గ్రామంలో ఉన్న అందరి వ్యక్తులకు తెలుస్తుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ దగ్గర పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఈ స్కూల్ ద్వారా కానీ రామవరం గ్రామంలో చదువుకొని మంచిగా హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు, వివిధ రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, అనేక ఉన్నత స్థాయిలలో ఉన్న వాళ్ళు ఉన్నారు, సంపన్నులు ఉన్నారు. వాళ్ళందరికీ పబ్లిక్ అవుతుంది మనం పడుతున్న ఇబ్బందులు ఏంది అనేది తెలుస్తుంది, మనం ఏం కష్టపడుతున్నాం అనేది కూడా తెలుస్తుంది. అప్పుడు తప్పకుండా ఏంటంటే డోనర్స్ కూడా ముందుకు వస్తారు. ఇట్లా మనం 4 గోడల మధ్యలో కూర్చుంటే కాదు, తప్పకుండా ఏంటంటే మీరు ఏదైతే నేర్పిస్తున్నారో పిల్లలకు అది తప్పకుండా ఏంటంటే ప్రజలకు అర్థం కావాలంటే ఎంత కొంత దానికి పబ్లిక్ సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించి కానీ లేకపోతే రకరకాల యాక్టివిటీస్ ఏమైనా ఉంటుందో అవన్నీ కూడా మీరు చేయాలి. చేసినప్పుడే తప్పకుండా అడ్మిషన్స్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం గ్రామ పంచాయతీ తరఫున కానీ, మా ప్రభుత్వం తరఫున కానీ, మా ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారి తరఫున కానీ, ఝాన్సీ రెడ్డి గారి తరఫున కానీ స్కూల్ పిల్లలకు సహాయం చేయడానికి వాళ్ళు 100% ముందుంటారు. వీలైనంత తొందరగా మీకు ఈ మాట ఇస్తున్నాను, తప్పకుండా మన ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారిని, ఝాన్సీ రెడ్డి గారు కానీ ఈ స్కూల్ విజిట్ చేపిద్దాము. ఏదైనా ఒక మంచి కల్చరల్ యాక్టివిటీ పెట్టుకొని తప్పకుండా మన ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి విన్నవిద్దాం. సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే నేను రాగానే గేట్ ఒకటి అడిగారు, అది ఇమ్మీడియట్గా చేసినాము. దానికి సంబంధించి మరి ఆ గేటుకి సంబంధించి కూడా సోమశేఖర్ గారు చెప్పినట్టు, పెద్ద సోమశేఖర్ గారు చెప్పినట్టు 30 సంవత్సరాల క్రితం ప్రైమరీ స్కూల్కు హై స్కూల్కు గొడవలైనాయని ఇంకొకటి చెప్పడం జరిగింది. అట్లాంటివి లేకుండా మీకు తప్పకుండా అండర్స్టాండింగ్ ఉండాలి. మీకు అండర్స్టాండింగ్ టీచర్స్ కనుక మీరు ఈ సమాజానికి ఒక కలెక్టర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, ఒక యాక్టర్ కావాలన్నా టీచర్స్ వల్లనే అవుతారు. కనుక మీరు కొంత సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రైమరీ స్కూల్ కానీ లేకపోతే హై స్కూల్ కానీ, అది జెంట్స్ ఫ్యాకల్టీ కానీ లేడీస్ ఫ్యాకల్టీ కానీ మీరు కొంత సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా పిల్లలను డైవర్ట్ చేయదు, పిల్లల్ని కాన్సన్ట్రేషన్ దెబ్బతీయద్దు. మీరు డైవర్ట్ అయితే తప్పకుండా పిల్లలు డైవర్ట్ అవుతారు. పిల్లలు డైవర్ట్ అయితే గ్రామమే దెబ్బ ఉంటుంది. గ్రామంలో ఉన్న విద్య, గ్రామంలో ఉన్న అభివృద్ధి అనేది ఓన్లీ ఈ స్కూల్ ద్వారానే అవుతుంది. ఈ స్కూలే దెబ్బతింటే ఈ గ్రామానికి భవిష్యత్తు ఉండదు. సో తప్పకుండా ఏంటంటే మీరు ఎంత సత్ప్రవర్తనతో వ్యవహరిస్తే, ఎంత సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే అది అంత మన స్కూల్ అనేది డెవలప్ చేసుకుంటాం, మన గ్రామం అనేది డెవలప్ అవుతుంది. మీకు ఇంకా తీరని ఇబ్బంది లేదని ఉంటే కూడా నాకు తప్పకుండా వచ్చి చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే గ్రామ సభలకు కూడా తప్పకుండా మీరు స్కూల్ హెడ్ మాస్టర్స్, పీడీలు తప్పకుండా రండి. వస్తే ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ ఏందో చెప్తే అక్కడే తీర్మానం చేస్తారు. మీరు ఏదో బడ్జెట్ ఏదో సమ్ అమౌంట్ అడుగుతారు, నిన్ను అడిగితే రాదు. అది తప్పకుండా ఏంటంటే మీరు గ్రామ సభకు వచ్చి చెప్తే అక్కడ వార్డ్ మెంబర్స్ ఉంటారు, విలేజ్ సెక్రటరీ ఉంటుంది, నేను ఉంటా, అందరం ఉంటాం కనుక అక్కడ తీర్మానం చేయడానికి అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీరు ఏం చేసిరో ఏం చేయలేదో కూడా మనం తప్పకుండా ఏంటంటే గ్రామ సభలో జవాబుదారితనం అని ఉంటుంది. ఇదే పిల్లల తల్లిదండ్రులు మిమ్మల్ని అక్కడే అడుగుతారు. అప్పుడు వాళ్ళకు మీకు ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా పేరెంట్స్ మీటింగ్ కూడా మీరు పెడుతున్నారని నేను అనుకుంటున్నా. అదేవిధంగా గ్రామ సభల ద్వారా కూడా మీరు ఏం చేసారు ఏంటని తెలిస్తే ఏంటంటే దాని ద్వారా కూడా కొంత పబ్లిసిటీ అవుతుంది, కొంత నమ్మకం అనేది వస్తుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నేను ఈ నెల రోజులు ఈ రోజుకి ఆల్మోస్ట్ 34 డేస్ అవుతుంది. 34 డేస్లో నేను తెలుసుకున్నది ఏంటంటే స్కూల్స్కి ఇంటిగ్రిటీ కూడా లేదు. ఇంటిగ్రిటీ ఇన్ ద సెన్స్ అంగన్వాడీ స్కూల్కి ప్రైమరీ స్కూల్లోకి ఇంటిగ్రిటీ ఉందా లేదా, ప్రైమరీ స్కూల్కి హై స్కూల్కి ఇంటిగ్రిటీ ఉందా లేదా, అంగన్వాడీ స్కూల్లో ఉన్న పిల్లలు అక్కడ మనం అనేక పోషక పదార్థాలు కానీ, చదువు కానీ, వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ కానీ, హైదరాబాద్లో ఏదైతే ప్రైమరీ స్కూల్లో ఏదైతే ప్రీ స్కూల్ ఉందో, ఏదైతే ఆట బొమ్మలు కానీ దానికి సంబంధించిన ఏదైతే మెటీరియల్ వాళ్ళు డెవలప్ అవ్వడం కోసం ఇస్తున్నామో సేమ్ మెటీరియల్ అంగన్వాడీ స్కూల్లో ఇస్తున్నామో, అంగన్వాడీ టీచర్లు
ఆ పిల్లల చదువు అనేది అంగన్వాడీలో అయిపోయిన తర్వాత ప్రీ ప్రైమరీ స్కూల్ అయిపోయింది, అక్కడ ప్రీలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రైమరీ స్కూల్కి ఆ పిల్లల్ని పంపిస్తున్నారా లేదా, అది మనకు కంపల్సరీగా ఇంటిగ్రిటీ ఉండాలి. ఆ ప్రైమరీ స్కూల్లో 5th వరకు చదువుతున్నారు, ఈ స్కూలు యాజమాన్యం కానీ ఈ స్కూల్ ప్రిన్సిపాల్ కానీ ఆ ఫ్యాకల్టీ కానీ మన హై స్కూల్కి పిల్లల్ని పంపిస్తారా, వీళ్ళు డైవర్షన్ చేస్తారా, అది కూడా మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు జాలబాయిగడ్డ స్కూల్ కూడా పోయినా, వాళ్ళు మా స్కూల్ ఇట్లున్నది అట్లున్నది రకరకాలుగా చెప్పినారు. నాకు వాళ్ళు ఏం చెప్పినా నాకు ఒక డౌట్ వచ్చి, మీరు ఈ స్కూల్లో 5th క్లాస్ అయిపోయిన పిల్లలను 6th క్లాస్కు హై స్కూల్కే పంపిస్తున్నారమ్మా, లేకపోతే ఎక్కడ పంపిస్తున్నారు, మీరు ఆ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వము కొన్ని లక్షల రూపాయలు ఫ్యాకల్టీకి స్కిల్డ్ ఎంప్లాయీస్కి ఇచ్చి చేస్తూ ఉంటే మీరు ఎవరికి వారుగా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా డైవర్షన్ టీచర్స్ అయితే రామవరం అనేది దెబ్బతింటుంది. ఇట్లాంటివి చేయొద్దని చెప్పినా నేను తప్పకుండా కూడా గ్రామ పంచాయతీకి స్కూల్లో ఉన్న అన్ని స్కూళ్ళలో ఉన్న ఫ్యాకల్టీని అంగన్వాడీ టీచర్స్ని అందరిని నేను పిలిపిస్తా. ఎవరు ఏ స్కూల్కి పంపిస్తారు, ఎందుకు పంపిస్తారు, అది కూడా నాకు క్లారిటీ రావాలి. ఈ విషయం మీద కూడా తప్పకుండా దాన్ని మనం కరెక్షన్ చేద్దాం. మీరు కూడా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్కూల్ను డెవలప్ చేయడానికి నా వంతుగా గ్రామ పంచాయతీ తరఫున, మా ప్రభుత్వం తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున, గ్రామ ప్రజల తరఫున, ఇక్కడికి వచ్చిన పెద్దల తరఫున, అందరి తరఫున మేము అందరం కలిసి కూడా స్కూల్ను డెవలప్మెంట్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం మీరు అదే ట్రాన్స్పరెన్స్తో ప్రతి సమస్యను గ్రామ సభలో వచ్చి చెప్పాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ముఖ్యంగా స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, వార్డ్ మెంబర్స్కి, సర్పంచ్కి, ముఖ్యంగా విద్యార్థులకి, నానా మీరు మంచిగా డ్యాన్స్ చేశారు అంటే చదువులో కూడా అంతే బాగున్నారని నాకు అర్థమవుతుంది. సో మీరు చదువుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ని మా స్కూల్లో ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా పలానా ఒక చాప్టర్ చెప్పినట్టయితే, పలానా ఒక ల్యాబ్ చేసినట్లయితే, లేకపోతే పలానా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు ఏదైతే మీరు నేర్చుకుంటున్నా అది వేరే స్కూళ్ళల్లో చదువుతున్న చదువురాని విద్యార్థులు ఎవరైనా ఉంటే మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ స్కూల్లో చదువుకుంటూ వాళ్ళు ఆ స్కూల్ మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఏంటంటే వీడిని అక్కడ ఏదో దేవరూపల స్కూల్కి పంపించినా కానీ వానికి రావట్లేదు, ఇక్కడ ఉన్న పోరగాళ్ళు మా కొడుకు నేర్పిస్తారు, మా బిడ్డకు నేర్పిస్తారని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని కూడా మీ ఎంబడి పంపిస్తారు. అంటే మీరు మంచిగా చదువుకుంటే మీరు వేరే వాళ్ళకు మీకు వచ్చిందని చెప్తే అప్పుడు వాళ్ళు మీ ఎంబడి వస్తారు. కనుక మీ పాత్ర కూడా కీలకం. సో ఓవరాల్గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే స్కూల్ డెవలప్మెంట్ కావాలంటే విద్యార్థుల పాత్ర కీలకం, ఫ్యాకల్టీ పాత్ర కీలకం, గ్రామ పంచాయతీ తరఫున మా పాత్ర కీలకం, అంగన్వాడీ సెంటర్స్ పాత్ర కీలకం, ప్రైమరీ స్కూల్స్ పాత్ర కీలకం. మనం అందరం కలిస్తేనే దీంట్లో స్ట్రెంత్ పెరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.